వడ్డెర రాజాధికార పార్టీ వడ్డెర రాజాధికార పార్టీ నేనెంత మందిమో జోహార్ వడ్డెవు వన్న జోహార్ వడ్డెవు వన్న ఎస్ఎస్బిసి ఐక్యత ఎస్ఎస్బిసి ఐక్యత కొండల్లో కోడల్లో బండల్లో కొండలు పిండి చేసి బడాబాబుల మేడలు బిద్దలు కట్టి అనేక రంగాలలో వెనుకబడిన వడ్డెర కులస్తులకు ఒక శుభసూచకం ఈరోజు. వడ్డెర రాజ్యాధికార పార్టీ ఆవిర్భావం ఈ నెల 25వ తేదీన జగద్గిరిగుట్టలో, హైదరాబాద్ మహానగరంలోని జగద్గిరిగుట్టలో మరి పార్టీ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి మరి వడ్డెర కులస్తులందరూ ఏకతాటి మీద ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మేమెంతో, మా సంఖ్య ఎంతో, మాకు రాజ్యాధికార రిజర్వేషన్లో కూడా అంతే భాగం రావాలనే ఉద్దేశంతో బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు అందరూ కలిసి ఒక సమిష్టి అన్ని కుల సంఘాలు, కుల పార్టీలుగా ఏర్పడి ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని, సమన్వయ కమిటీగా ఏర్పాటు చేసుకొని మరి రాజ్యాధికార సాధన దిశగా పయనించేందుకు అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. పోస్టర్ వడ్డెర రాజ్యాధికార పోస్టర్ ఓపెనింగ్ వచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వడ్డెర రాజ్యాధికార పార్టీ ఆవిర్భావం జరగబోతుంది. తేదీ వచ్చి 2026 జనవరి 25 ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు. స్థలం వచ్చేసి జగదిరిగుట్ట, వడ్డెర బస్తీ, హైదరాబాద్. దీనికి కూటమి కులాలు అందరూ, అలాగే వడ్డెర సంఘాలు, అలాగే వడ్డెర కులంలో పుట్టిన ప్రతి పౌరుడు కలిసి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ ఇదే నా ఆహ్వానం. అలాగే సిద్ధేశ్వరన్న గారికి ప్రత్యేక నా ధన్యవాదాలు. అలాగే అందరికీ ఇదే నా ఆహ్వానం. జై వడ్డెర, జై బీసీ. జై వడ్డెర, జై బీసీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. మిత్రులారా, ఇవాళ వడ్డెర రాజ్యాధికార పార్టీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. వచ్చే ఆదివారం అంటే 25వ తారీఖు 12 గంటలకు ఇదే జగద్గిరిగుట్టలో వడ్డెర బస్తీలో వడ్డెర రాజ్యాధికార పార్టీ ఆవిర్భావం ఉంటుంది. వడ్డెరలందరూ పాల్గొనాలి. మిగతా కులాల, అణగారిన కులాల పార్టీలకు సంబంధించిన సోదరులు కూడా పాల్గొని బలపరచాలి. వాళ్ళ వడ్డెర సమాజం చరిత్రలో ఒకనాడు రాజులు, ఒడియా రాజు, దేశాన్ని ఏలినవారు, పాలన చేయగలిగినవారు. కానీ వాళ్ళ బండగొట్టే వృత్తికే, మట్టి దవ్వే వృత్తికే పరిమితం చేసింది పాలకవర్గాలు లేదా మనవారు. బండగొట్టిన అనుభవం, బండకు ఎక్కడ తొలిపెడితే బండ బగులుతుందో తెలిసిన నైపుణ్యం ఉన్న కులం వడ్డెర కులం. అట్లాంటి కులం నుంచి గొప్ప కళాకారుడు మన ఎల్లన్న, అట్లనే చెల్లెలు రమ్య. వడ్డెర కులంలో ఆడామగా అని పెద్ద తేడాలు ఏమున్నాయి, బలం అంతే. గన్ను పట్టుకొని చెల్లెలు కొడుతూ ఉంటారు, ఆ బండ పగల తీసుకుంటారు. వృత్తిలో ఇద్దరు బలవంతులుగానే ఉంటారు, రాజ్యాలు ఏలిన వాళ్ళు. కనుక ఇవాళ బండ కొట్టడమే కాదు, బండను పగలదీయడమే కాదు, ఈ సమాజానికి బ్రాహ్మణుల వల్ల, బ్రాహ్మణిజం వల్ల వచ్చిన ఏదైతే నిచ్చెన మెట్ల అసమానతల కుల వ్యవస్థ, బండ లాంటి సమాజం ఇది. దాన్ని పగలగొట్టడానికి మా సూచన మేరకు అన్ని కుల పార్టీల ఏర్పాటు జరుగుతున్న దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వడ్డెర రాజ్యాధికార పార్టీ ఏర్పాటు చేసినందుకు చెల్లెళ్ళకి అభినందిస్తూ, అట్లనే ఆవిర్భావం దినం రోజు అందరూ రావాలి. అన్ని కులాలు కూడా పార్టీలను ఏర్పాటు చేసుకోవాలి. అన్ని కులాలు కలిసి అలయన్స్ ఏర్పడాలి. అగ్ర కులాలంతా కూడా వాళ్ళు అలయన్స్లే. ఇవాళ ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ అలయన్స్ ఒకటి, ఇండియా కూటమి. ఇవాళ మనం కులానికి ఒక పార్టీ ఏర్పాటు చేసుకొని మనం అలయన్స్ ఉందాం. ఎవరి కుల జనాభా ఎంతో వాళ్ళ వాటా పంచుకుందాం.
అగ్రకులాలను ఇక తిట్టాల్సిన అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు. కొట్టకుండా ఒట్టలు పిసికినట్టు ఇవాళ రెడ్డిల పార్టీకి 3% ఓటే మిగిలాలి, ఎలమల పార్టీకి 0.5% మిగిలాలి. అంతకంటే ఎక్కువ వాళ్ళకు ఉండే అవకాశం లేదు. ఎవరు కుల పార్టీకి వాళ్ళు ఓటేసుకుంటే సరిపోతుంది. ఇవాళ మనం ఒక అనుభవం హైదరాబాద్లోనే మన పక్కనే ఎంఐఎం వాళ్ళు ఉన్నారు, మజ్లిస్ ఇతిహాదుల్ ముస్లిమీన్. వాళ్ళ సంస్థ పేరులో ముస్లిం అనేది ఉన్నది కనుక ముస్లిం సమాజం ఇది మన పార్టీ అని భావిస్తున్నది. అట్లనే మన కుల పార్టీలు కూడా వడ్డెర రాజ్యాధికార పార్టీ, మాదిగ రాజ్యాధికార పార్టీ, మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ, మాల మహారాజ్యాధికార పార్టీ కూడా ఆవిర్భావం కానున్నది. ఇక్కడ కొంగర నరహరన్న, రామచంద్రన్న, తర్వాత కుమారన్న అన్నట్టు అట్లనే మన మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ ఆవిర్భావం జరిగింది. తర్వాత వెంకటస్వామి అన్న, తర్వాత బత్తుల రామనరసయ్య, తర్వాత ముదిరాజ్ రాజ్యాధికార పార్టీ కూడా ఆవిర్భావం జరిగింది. దుబ్బకోటి ఆంజనేయులు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ రోజు వస్తారు. అట్లనే ఈ కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా అదొక పండుగ తిని కాబట్టి వడ్డెర ఇంత పండుగ జరుగుతుంది. ఆ పండుగకు అన్ని కులాలను వాళ్ళు ఆహ్వానిస్తున్నారు కాబట్టి అన్ని కులాలు వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకుంటారు కదా, మనం ఎందుకు కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. మనం అతిథులుగా వెళ్దాం, వాళ్ళ ఆతిథ్యం స్వీకరించాలని చెప్పేసి మిగతా బహుజన కులాలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం.